హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ కెమిస్ట్రీని తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఆమ్లాలు క్షార అనేటువంటి చాప్టర్ చెప్తున్నాము. ఈ ఆమ్లాలు క్షారాలు చాప్టర్లో ఇది ఈ రోజే చివరి టాపిక్ అనమాట. నెక్స్ట్ ఇందులో వాషింగ్ సోడాని మనము బట్టల సోడా అని అంటాము. దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి Na2CO3 10H2O. ఇక్కడ 10H2 అనేది ఏంటంటే ఈ మనకు ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే రైల్వేలో ఈ వాషింగ్ సోడాలో ఉన్నటువంటి నీటి అయానుల సంఖ్య అని అడుగుతాడు. సో నీటి అయానుల సంఖ్య ఎంత ఉంది మనకు ఇక్కడ H2Oకి ముందర ఎంత ఉంది సంఖ్య 10 ఉంది కాబట్టి నీటి అణువుల సంఖ్య 10 అనమాట. నెక్స్ట్ బేకింగ్ సోడాను వేడి చేసినట్లయితే మనకు సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఈ సోడియం కార్బోనేట్నే మనం ఏమంటాం వాషింగ్ సోడా అని పిలుస్తాము. ఇది స్ఫటికీకరణ అంటే రీక్రిస్టలైజేషన్ చేసినట్లయితే మనకు వాషింగ్ సోడా లభిస్తుంది. అంటే బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా చెప్పాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఆ వంట సోడాని వేడి చేసినప్పుడు మనకు ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాను అనేది ఆవిరైపోయి మనకు సోడియం కార్బోనేట్గా ఏర్పడుతుంది. ఇది ఒక క్షార స్వభావం గల లవణమే. అంటే మనకు లవణాల నుంచి బేకింగ్ సోడా, వాషింగ్ సోడా ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు తయారవుతున్నాయని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. అంటే ఇది కూడా ఒక లవణం నుండి తయారైనటువంటిదే, అది కూడా క్షార స్వభావం కలిగింది అనమాట. నెక్స్ట్ దీని యొక్క యూసేజ్ ఏంటివి? గాజు పరిశ్రమలలో వాడతారు, సబ్బుల తయారీలో వాడతారు, అలాగే కాగితం పరిశ్రమలలో కూడా దీన్ని వాషింగ్ సోడాని మనం వాడతాం. నెక్స్ట్ బోరాక్స్ పౌడర్ తయారీలో కూడా వాడతారు. బోరాక్స్ పౌడర్ ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తారంటే రక్తపు మరకలు ఏమైనా ఉంటే మనకు ఆ రక్తపు మరకల్ని క్లీన్ చేయడానికి బోరాక్స్ పౌడర్ వాడతారు. ఆ బోరాక్స్ పౌడర్లో కూడా కాల్షియం, సోడియం కార్బోనేట్ ఉంటుందండి. నెక్స్ట్ నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి నీటిలో చాలా అయానులు కొన్ని లవణాలు కలిగి ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఉండేటువంటి తొలగించడానికి ఈ సర్ఫ్ కానీ ఈ యొక్క వాషింగ్ సోడా కానీ కలిపినట్లయితే అవి నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించి వాటిని మనం తాగడానికి లేదా పంట పొలాలకు లేదా ఇంటిలో వాడుకోవడానికి ఉపయోగించబడతాయి. నెక్స్ట్ మెర్క్యూరీ క్లోరైడ్, దీన్నే కాలోమిల్ అని అంటారు. దీనిని ఎలక్ట్రోడ్ తయారీలో వాడతారు. ఎలక్ట్రోడ్ తయారీలో ఏ రకంగా వాడతారు అనేది ఫిజిక్స్లో విద్యుత్ అనేటువంటి చాప్టర్ వస్తుంది, అక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి వచ్చేసి నిద్ర మాత్రల తయారీలోకి ఈ మెర్క్యూరీ క్లోరైడ్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ అంటే మనం నిద్ర మాత్రలు అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటాం కదా, ఈ స్లీపింగ్ పిల్స్ అనేది ఈ మెర్క్యూరీ క్లోరైడ్ ద్వారా తయారవుతాయి. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్ని రసాయనికంగా KNO3 అని పిలుస్తాము. మొక్కలకు పొటాషియము మరియు నత్రజనిని ఇచ్చినటువంటివి పొటాషియం నైట్రేట్. అంటే మనము NPK ఎరువులు వాడుతుంటాం కదా, NPK ఎరువులలో ఉన్నటువంటి N అంటే నత్రజని, P అంటే ఫాస్ఫరస్, K అంటే పొటాషియం. సో ఈ పొటాషియం మరియు నైట్రేట్ అనేది ఆ ఎరువుల్లో లభిస్తాయి అన్నమాట. దీనిని బెంగాల్ సాల్ట్ పీటర్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క మరి యొక్క నామం ఏంటంటే బెంగాల్ సాల్ట్ పీటర్. నెక్స్ట్ వచ్చేసి ఎరువులు లేదా వస్త్ర పరిశ్రమలు, RDX, గన్ పౌడర్ మొదలైనటువంటి పేలుడు పదార్థాల తయారీలో కూడా దీన్ని వాడతాము అనమాట. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్ని ఫోటోగ్రఫీ ప్రక్రియలో ఫిక్సింగ్ కొరకు వాడతాం అనమాట. మన ఫోటో ఫిల్మ్స్ అంటే సపోజ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ కావచ్చు, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇట్లాంటివన్నీ ఇప్పుడంటే డైరెక్ట్గా ప్రింట్ తీస్తున్నారు, కానీ కలర్ ప్రింట్ ఒకప్పుడు ఏంటంటే ఇప్పటికి కూడా ఉంటాయన్నమాట. ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఫిల్మ్స్ని ఒక లిక్విడ్లో కడిగినట్లయితే మనకు వస్తాయి అనమాట. కడిగే లిక్విడ్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ సోడియం థయోసల్ఫేట్ కెమికల్ వాడతాం అనమాట. దీన్నే అమోనియం థయోసల్ఫేట్ అని కూడా అంటారు. దీన్నే సోడియం థయోసల్ఫేట్ యొక్క మరొక నేమే హైపో అనమాట. అలాగే ఈ సోడియం థయోసల్ఫేట్ని యాంటీబయాటిక్లలో కూడా తయారీకి వాడతారు మరియు చర్మ వ్యాధుల నివారణలో వాడతారు. మనం చర్మ వ్యాధులకు వాడేటువంటి ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా, క్రీములు, అలాంటి క్రీములలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్ఫటికీకరణ అంటేనే నీటిని తొలగించి స్ఫటికీకరణ చేయడాన్ని ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండేటువంటి నీటి అణువులను స్ఫటిక జలం అంటాము. ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సోడియం కార్బోనేట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయంటే 10 నీటి అణువులు ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఇదేంటంటే మెయిన్గా ఇప్పుడు సపోజ్ మనము ఈ పల్లెటూళ్ళల్లో కానీ మన ఇళ్ళల్లో కానీ అమ్మ వాళ్ళు పాకం పడుతుంటారు. పాకం పట్టినప్పుడు మనకు చివరికి ఏమైపోతుందంటే ఆ చిక్కగా ఒక స్ఫటిక రూపంలో వస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి నీటి అంతా ఆవిరైపోయి ఒక స్ఫటికంలాగా ఏర్పడేటువంటి దాన్ని స్ఫటికీకరణ అని పిలుస్తాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ గట్టిగా ఏర్పడినటువంటి స్ఫటికంలో ఉన్నటువంటి నీటి అణువులను మనం ఇక్కడ స్ఫటికీకరణ అని పిలుస్తున్నాము. ఉదాహరణకు కాపర్ సల్ఫేట్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఇందులో 5 నీటి అణువులను కలిగి ఉంటుంది.
సో ఆర్త్ కాపర్ సల్ఫేట్ యొక్క రసాయన ఫార్ములా CuSO4 5H2 అనమాట. ఇందులో నీటి అణువుల సంఖ్య అని అడిగినట్లయితే మనకు 5 అని చెప్పుకుంటాము. వాషింగ్ సోడా ఫార్ములాలో ఉన్నటువంటి నీటి అణువుల సంఖ్య ఎంత అని చెప్పుకుంటామంటే 10 అని చెప్పుకుంటాము. అలాగే జిప్సంలో ఉన్నటువంటి నీటి అణువుల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్తాము అనమాట. జిప్సం యొక్క రసాయనాంగం CaSO4 2H2O. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటంటే జిప్సమును 373 కెల్విన్ల ఉష్ణోగ్రతకు నెమ్మదిగాను అతి జాగ్రత్తగాను వేడి చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పాక్షికంగా నీటి అణువులు కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ గా మారుతుంది. ఈ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ యొక్క రసాయనామం వచ్చేసి CaSO4 గా మారుతుంది. దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ద ప్యారిస్ అంటారు, POP. సో మనం మామూలుగా అయితే వినాయక చవితికి విగ్రహాల తయారులోను అలాగే రకరకాలుగా బొమ్మల తయారులోను మరియు ఇప్పుడు ఏదైనా ఎముకలు విరిగిపోయినప్పుడు డాక్టర్లు వాళ్ళు కట్టు కడుతుంటారు కదా, ఆ కట్టుకు బ్యాండేజ్ పైన పూత పూయింది కానీ ఇలాంటి చోట్ల POP వాడతారు. అలాగే ఇంటికి కూడా POP యూజ్ చేస్తుంటారు. ఇలాంటి మనం రకరకాలుగా ఉపయోగిస్తుంటాం అనమాట. POP అనేది జిప్సం అనేటువంటి కెమికల్ ఒక రసాయనిక పదార్థంని మనం 373 కెల్విన్ల ఉష్ణోగ్రతకు, దీన్నే పరమ ఉష్ణోగ్రత అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా వేడి చేసి అతి నెమ్మదిగా వేడి చేసి అక్కడ ఉన్నటువంటి నీటి అణువులను కోల్పోయి కొట్టి మనకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ద ప్యారిస్ తయారు చేస్తారనమాట. ఇది మన శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్లలో డాక్టర్లు దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ నుంచి మరియు 1.5H2O నీటిని కలిపి, అంటే ఈ పౌడర్ తీసుకుంటారు. ఈ POP పౌడర్ని తీసుకొని కొద్దిగా మోతాదులో వాటర్ని కలిపి లిక్విడ్గా తయారు చేసేసి పూతగా తయారు చేసి పూస్తారనమాట. సో ఆ పూత యొక్క రసాయనాన్ని CaSO4 అనమాట. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ద ప్యారిస్ ని బొమ్మల తయారులో వాడతాం. అంటే నేను చెప్పాను కదా, వినాయక చవితి విగ్రహాల తయారులోను అలాగే అలంకరణకు ఉపయోగించేటువంటి పదార్థాల తయారులో వాడతారు. గోడలు మరియు ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడం కోసం వాడతారు. సో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వెళ్ళినట్లయితే వాళ్ళని అడిగినట్లయితే POP గురించి మరింత మీకు వివరంగా చెప్పగలుగుతారు. నెక్స్ట్ కొన్ని ఆమ్లాల యొక్క ఉపయోగాలు. మనము పచ్చళ్ళ తయారీలో ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎస్టిక్ ఆమ్లం ఉంటుంది. పులిహోర తయారీలో కూడా మనము సిట్రిక్ ఆమ్లం యూజ్ చేస్తాము. శీతల పానీయాలు అంటే మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటిల్లో కార్బనిక్ యాసిడ్ ఉంటుంది. సిరా మరకలు, ఏదైనా మన ఇంకు మరకలు అయినట్లయితే మన శరీరానికి బట్టల పైన ఆక్సాలిక్ ఆమ్లంతో క్లీన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎరువుల తయారీలోను అలాగే బ్యాటరీల తయారీలోను సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడతాము. నెక్స్ట్ మందులు మరియు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడతాము. పేలుడు పదార్థాలలో నత్రిక్ ఆమ్లం వాడతాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్షారాల ఉపయోగాలు. మనం గ్రీజు, ముఖ్యంగా మెకానిక్ పనిచేసే వాళ్ళు ఎక్కువగా గ్రీజు మరకలు అంటుకుంటుంటాయి కదా, వీళ్ళు వారికి అంటుకున్నటువంటి మరకల్ని పోగొట్టుకోవాలంటే అమోనియం హైడ్రాక్సైడ్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సబ్బుల తయారీలోనూ పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ వాడతారు. మనం వాడేటువంటి డిటర్జెంట్ సోపులు ఉంటాయి కదా, అలాగే ఫేస్ వాష్ సోపులు, ఇలాంటి వాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ వాడతారు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది వాడతాము. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ వాడతాం. ఈ హైడ్రాక్సైడ్ అన్ని కూడా క్షారాలే అన్నమాట. నెక్స్ట్ కొన్ని లవణాలు ఉపయోగాలు తీసుకుంటే ఆహార నిల్వ కోసం మనం సాధారణంగా ఉప్పు వాడతాం అనమాట. అంటే మనం ఏదైనా ఆహార పదార్థం కుళ్ళిపోకోకుండా ఉండడం కోసం మనం ఉప్పు కలుపుతాం. ఉదాహరణకు పచ్చళ్ళు తీసుకోండి, ఊరగాయ పచ్చళ్ళు, వీటిల్లో మనం ఎక్కువగా ఉండడం కోసం ఉప్పు ఎక్కువ కలుపుతాం. ఆ ఉప్పు కలపడం వల్ల ఆ పచ్చడి అనేక రోజులు నిల్వ ఉండడం జరుగుతుంది. బట్టలు ఉతకడానికి బట్టల సోడా లేకపోతే దీన్ని వాషింగ్ సోడా అంటారు. నెక్స్ట్ కేక్ తయారీలోను అలాగే వంటల తయారీలో కూడా మనం వంట సోడా వాడతాము. దీని యొక్క రసాయనామమే బేకింగ్ సోడా అని కూడా పిలుస్తాము. ఇంతటితో మనకు ఆమ్లాలు క్షారాలు అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి.